సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలపై పోలీసులు సీరియస్ అయ్యారు. వర్రా రవీందర్ రెడ్డి కేసులో మరో 15 మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ వారంతా విచారణకు రావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక సజ్జల భార్గవ్ రెడ్డికి 41A నోటీసులు జారీ చేశారు కడప జిల్లా పోలీసులు. మంగళగిరిలో భార్గవ్ తల్లికి పులివెందుల పోలీసులు నోటీసులు అందించారు. పులివెందులలో జగన్ బంధువు అర్జున్ రెడ్డికి కూడా 41A నోటీసులు ఇచ్చారు. పులివెందులలోని అర్జున్ రెడ్డి ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. మరోవైపు ఇవాళ పోలీసుల విచారణకు మరోసారి గైర్హాజరు కానున్నారు డైరెక్టర్ ఆర్జీవి. ఇప్పటికే ఈ విషయంపై తన లాయర్ కు సమాచారం ఇచ్చిన ఆర్జీవి గైర్హాజరు కావడానికి కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఆర్జీవి మరోసారి గైర్హాజరు కానుండటంతో పోలీస్ అధికారుల నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు. సుమిత్ర, ఈరోజు సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతూ అసభ్యకరమైనటువంటి చిత్రాలను కూడా సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసినటువంటి ప్రముఖులను ఈరోజు విచారించేందుకు కూడా పోలీసులు సంసిద్ధమవుతున్నారు. మొదటగా మనము ఇటు ఎవరైతే ఉన్నారో కడప జిల్లాకు సంబంధించి పులివెందుల పోలీసులు సజ్జల భార్గవ్ రెడ్డికి సంబంధించి కానీ అదేవిధంగా అర్జున్ రెడ్డికి సంబంధించి వీళ్ళిద్దరికీ 41 నోటీసులు జారీ చేశారు. వాళ్ళు ఇంటికాడ లేకపోయినప్పటికీ మంగళగిరిలోని సజ్జల రామకృష్ణ తనయుడు సజ్జల భార్గవ్ రెడ్డి అనేటువంటి వాళ్ళ మదర్కి పులివెందుల నుంచి పోలీసులు వచ్చి 41 నోటీసులు జారీ చేసి ఈరోజు విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరో విధంగా కడప జిల్లాలో సంబంధించి పులివెందులకు సంబంధించి అర్జున్ రెడ్డి ఇంటికాడ లేకపోయినప్పటికీ అతను ఇంటికి 41 నోటీస్ అంటించి ఈరోజు విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరూ ఈ రోజుకు హాజరు అవుతారా లేదా అని చెప్పేసి ప్రతి ఒక్కరైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ గత ప్రభుత్వం సమయంలో సోషల్ మీడియా వేదికగా ఇటు మాజీ అప్పుడు ప్రతిపక్ష నేత అయినటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని హెచ్ఎం ఎవరైతే ఉన్నారో హోమ్ మినిస్టర్ సంబంధించి అనితను వీళ్ళిద్దరూ తీవ్రంగా సోషల్ మీడియా వేదికగా విమర్శలు కురిపించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎవరైతే ఉన్నారో వర్రా రవీందర్ని సోషల్ మీడియా సంబంధించి పులివెందుల కన్వీనర్గా వస్తున్నాడు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపడం జరిగింది. అతనితో పాటు 15 మందిని ఈ రోజు విచారణకైతే హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వీళ్ళు విచారణకు వస్తారా లేదా అని చెప్పేసి ప్రతి ఒక్కరైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పోలీసులు అయితే చాలా కఠినంగా వ్యవహరించారు. మీరు విచారణకు హాజరు రాకపోతే చాలా సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పేసి పులివెందుల అదేవిధంగా కడప జిల్లా పోలీసులు చెప్పడం జరుగుతుంది. మరో విధంగా ప్రముఖ సినీ దర్శకుడు ఎవరైతే ఉన్నారో రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నెల 19వ తారీఖున ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ సినీ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకైతే నోటీసులు 41 నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ నెల 19వ తారీఖు నేను హాజరు కాలేకపోతున్నాను, నాకు సినీ దర్శకత్వం సంబంధించి కొన్ని షెడ్యూల్ ఉన్నాయి, ఇమ్మీడియట్లీ నేను రాలేదు, కొన్ని లక్షల రూపాయలు నష్టం వస్తుంది నేను వెళ్ళకపోవడం వల్ల అని చెప్పేసి పోలీసులు సమాచారం ఇచ్చాడు. అయితే ఈ నెల 20వ తారీఖు ఈ రోజే రావాలంటూ పోలీసులు అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ రోజు 11 గంటలకు ఎవరైతే ఉన్నారో ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ సిఏ ఎదుట హాజరు కావాలంటూ నోటీసులు అయితే పేర్కొనడం జరిగింది. ఏదైనప్పటికీ ఈ రోజు అతను వస్తాడా రాదా అనేటువంటి ప్రతి ఒక్కరైతే ఆసక్తి నెలకొంది. మరోవైపు తనకు ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నాకు ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ గతంలో నేను సినీ దర్శకత్వం వహించినప్పుడు కొన్ని పోస్టులు పెట్టాను, దానికి దీనికి సంబంధం ఉంది అదంటూ నోటీసులో పేర్కొన్నాడు. మరో విధంగా నాకు ఈ క్రాష్ చేయాలంటూ ఎవరైతే ఉన్న ఎఫ్ఐఆర్ని క్రాష్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేస్తే కోర్టు చాలా సీరియస్ గా పరిగణించి ఎఫ్ఐఆర్ని క్రాష్ చేయడం కుదరదు అంటూ తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తాజాగా అతను ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేస్తున్నాడు. రేపు ఈ కేసు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ మీద విచారణకైతే జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ కు ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హాజరవుతాడో లేదా అని ఉత్కంఠ నెలకొంది. తాజాగా ఏదైతే ఉందో ఉదయం తన న్యాయవాదికి అయితే రామ్ గోపాల్ వర్మ మెసేజ్ పెట్టడం జరిగింది. ఈ రోజు హాజరు కాలేకపోతున్నానని చెప్పేసి మెసేజ్ పెట్టడం జరిగింది. అయితే ఈ హాజరు కాలేకపోవడం గల కారణాలు ఏమిటనేది మెసేజ్ రూపంలో అయితే పెట్టలేదు. దానికోసం అయితే ఏం చెప్పాలనేది ప్రకాశం జిల్లాకు సంబంధించి రామ్ గోపాల్ వర్మ న్యాయవాది ఎదురు చూస్తున్నాడు. సుమిత్ర, అంటే తిరుమలరావు ఈరోజు 11 గంటలకు విచారణకు హాజరు కావాల్సింది, ఇప్పటికి కూడా రీజన్స్ ఏంటి హాజరు కాకపోవడానికి అనే దానిపైన అయితే క్లారిటీ లేదు. ఇన్ కేస్ హాజరు కాకపోతే నెక్స్ట్ ఏం జరగబోతుందని అనుకోవచ్చు? పోలీసులు మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంటుందా?
అంటే సుమిత్ర ప్రధానంగా ఒక రీజన్ అయితే చెప్పాలి. నేను ఈరోజు హాజరు కాకపోవట్లేదు. మొన్న 19 దాకా నేను హాజరు కాలేకపోయాను. బట్ నాకు షూటింగ్లో బిజీ షెడ్యూల్, నేను షూటింగ్ వెళ్ళిపోవడం వల్ల కొన్ని లక్షల రూపాయలు నష్టం అవుతుందని చెప్పేసి ఒక రీజన్ అయితే చెప్పడం జరిగింది. దానికి పోలీసులు ఎక్స్టెండ్ చేస్తూ ఈరోజు హాజరు కామన్నారు. కానీ రాత్రి ఈరోజు విచారణకు హాజరవుతానంటూ 11 గంటలకు హాజరవుతానంటూ చెప్పాడు. ఉదయం తన న్యాయవాదికి మెసేజ్ పెట్టాడు, నేను ఈరోజు హాజరు కాలేకపోతున్నానని. కానీ ఆ న్యాయవాదికి మాత్రం ఎందుకు కాలేకపోతున్నాననేటువంటి సమాచారం అయితే ఇవ్వలేదు. న్యాయవాదికి ఇప్పటికే పోలీసులు అయితే మెసేజ్ పెట్టారు, ఈరోజు హాజరు కావాలి, ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావాలని చెప్పేసి ప్రకాశం జిల్లా మధ్యపాటు పోలీసులు అయితే మెసేజ్ పెట్టడం జరిగింది. తను ఏ కారణం చేతే రాలేకపోతున్నానని చెప్పేసి నాకు మెసేజ్ పెట్టలేదు, మెసేజ్ పెట్టిన తర్వాత మీకు సమాధానం చెప్తానంటూ న్యాయవాది చెప్తున్నారు. అయినప్పటికీ ఈరోజు హాజరు కాకపోవడంలో మరి ఇంకోసారి అంటే రీజన్ పర్ఫెక్ట్గా ఉండి అతను హాజరు పాల్గొనడం గల కారణాలు క్లారిటీగా ఉంటే పోలీసులు అవకాశం కనిపిస్తుంది. కానీ తనకు కరెక్ట్ అయిన రీజన్ కాకపోవడం వల్ల ఏదన్నా తప్పుడు రీజన్ మాత్రం పెడితే పోలీసులు చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే రేపు దీని మీద వాయిదా విచారం ఉంది కాబట్టి అతను ఈరోజు హాజరు కాలేకపోతున్నట్టు ఏదైనా రీజన్ చెప్పే అవకాశం ఉంది. రేపు హైకోర్టులో ఈ పిటిషన్ మీద విచారణ వాదోపాదం జరిగిన తర్వాత వాట్ ఈస్ ద రీజన్ అనేది క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ధనలక్ష్మి. థ్యాంక్ యూ తిరుమల రావు ఫర్ ద అప్డేట్స్.